సోలార్ సిస్టమ్ అనే ఇంటిలో సూర్యుడు తల్లిగా భావిస్తూ మరియు ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్టరాయిడ్స్, ధూళి మరియు తోలికల సూర్యుని చుట్టూ తిరిగే పిల్లల లాంటివి. ఇప్పుడు మనం సోలార్ సిస్టంలోని సూర్యుడు గురించి చాలా వివరంగా ఒక్కొక్క అంశం విడిగా తెలుసుకుందాం. సూర్యుడు అంటే ఏమిటి? సూర్యుడు ఒక నక్షత్రం, అంటే తనంతట తాను కాంతి మరియు వేడిని విడుదల చేసే ఆకాశపు గోళం. ఇది మన సోలార్ సిస్టమ్ యొక్క మధ్య భాగంలో ఉంటుంది. సూర్యుడు లేకపోతే ఏమవుతుంది? సూర్యుడిపై పగలు, రాత్రి, వాతావరణం, వర్షాలు, జీవం ఏదీ ఉండదు. సౌరమండలం మొత్తం చీకటితో మునిగిపోతుంది. అందుకే సూర్యుడిని సౌర కుటుంబం, హెడ్ ఆఫ్ ద సోలార్ ఫ్యామిలీ అని అంటాము. సూర్యుడి యొక్క నిర్మాణం, కాంపోజిషన్ ఆఫ్ ద సన్. సూర్యుడు ఒక విపరీతమైన గ్యాస్ బంతి లాంటివాడు. ఇందులో ప్రధానంగా రెండు గ్యాసులు ఉంటాయి. హైడ్రోజన్ 74% ఉంటుంది, అంటే శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఫ్యూజన్ రియాక్షన్ హీలియం 24% ఉంటుంది, అంటే ఈ ఫ్యూజన్ రియాక్షన్ వల్ల హీలియం అనేది ఏర్పడుతుంది. మిగతా 2% ఆక్సిజన్, కార్బన్, ఇనుము, నియాన్ మొదలైన మూలకాలు ఉంటాయి. సూర్యుడి శక్తి న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ప్రక్రియ ద్వారా వస్తుంది. ప్రక్రియ ఇలా ఉంటుంది: 4 హైడ్రోజన్ అణువులు కలిసి ఒక హీలియం అణువుగా మారుతాయి. ఈ మార్పుతో కొంత పదార్థం శక్తిగా మారుతుంది. ఆ శక్తి కాంతి, వేడి రూపంలో బయటకు వస్తుంది. ఇది ఐన్స్టీన్ ఈక్వేషన్ E=mc² ప్రకారం జరుగుతుంది. అందుకే సూర్యుడు కోట్ల సంవత్సరాలుగా కాంతిని విడుదల చేస్తూనే ఉన్నాడు. సూర్యుని యొక్క ఉష్ణోగ్రత, అంటే కోర్ భాగంలో సుమారు 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్ శక్తి ఉత్పత్తి జరిగే స్థలం అది. సర్ఫేస్ టు ఫోటోస్పియర్ వద్ద 5500 డిగ్రీల సెల్సియస్ మనము చూడగల భాగం అది. కరోనా అంటే బయటపర, ఇది 1 to 2 మిలియన్ డిగ్రీల సెల్సియస్, అంటే ఇది సూర్యగ్రహణ సమయంలోనే కనిపిస్తుంది.